ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జ్యోతిష శాస్త్రంలో ఎన్నో రకాల దోషాలకి ఎన్నో రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కాలసర్ప దోషం గురించి మాట్లాడదాం. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ దోషం ఉంటే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో మరి ఒక మనిషికి కాలసర్ప దోషం ఉందని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి సంకేతాలు మనకు అందుతూ ఉంటాయి? దీని నుంచి బయటపడడానికి ఎవరు చెప్పని, ఎక్కడ వినని అద్భుతమైన రెమెడీ ఒకటి మాకు తెలియజేయండి గురుగారు. కాల సర్పదోషం, దీని ప్రారంభమే కాలంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరికైతే ఈ కాల సర్పదోషం ఉంటుందో వాళ్ళ జీవిత పర్యంతము ఈ యొక్క దోషం ఉంటుందని అర్థం. రాహుకేతుల మధ్య సవ్యంగాను అపసవ్యంగాను ఎలాగైనా సరే గ్రహాలు, చంద్రరాశి, లగ్నము అన్నీ కూడా బంధించబడితే దీన్ని కాల సర్పదోషంగా పరిగణిస్తారు. అంటే ఏ గ్రహము కూడా ఫలితం ఇవ్వకుండా అడ్డుకుంటాయి ఈ రాహుకేతువులు. మరి ఈ కాలసర్ప దోషం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే విద్యలో ఆటంకాలు, తర్వాత కష్టపడి పడిలేసి బొటాబొటిగా ఒక స్థాయికి వస్తే ఉద్యోగంలో అవాంతరాలు, వివాహ విషయంలో తడబాట్లు, తర్వాత భార్యాభర్తల అన్యోన్యతలోను, తర్వాత పిల్లలు పుట్టే విషయంలోను, తర్వాత జీవితంలో పురోగతి సాధించడంలోను, పరువు ప్రతిష్టల్లోను, అన్నిట్లో ప్రధానమైనటువంటి అన్నీ చెప్పేస్తాను నేను. ఇప్పుడు వీటిలో తగులుకుంటే మనిషి ఏమవుతాడు? వాళ్ళు ఇది ఏమీ రాదని అర్థం. వీళ్ళకున్న ధైర్యం ఎవరికీ ఉండదు, వీళ్ళకున్న భయం కూడా ఎవరికీ ఉండదు. అంటే కొద్ది రోజులు ధైర్యంగా ఉంటారు, కొద్ది రోజులు భయపడుతూ ఉంటారు. అదే స్థాయిలో భయం వచ్చేస్తుంది. ఊహించుకుంటూ ఉంటారు, ఇలా వస్తే ఇలా అయితే ఇలా అయితే, ఇంత డబ్బులు వస్తే దీనికింత 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 ఎస్టిమేషన్లోనే ఉంటారు. కాబట్టి థియరీలో ఉంటారు కానీ ప్రాక్టికల్స్లోకి రాలేరు. బ్యాక్ పెయిన్ ఉంటుంది, కళ్ళలో పాములు ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకు సంతానం కూడా ఆడపిల్లలు ఎక్కువ పుడతాయని అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వంశక్షయం అయిపోతుంది. మరి సర్పదోషము జాతకంలో పుట్టారు. మరి ఇది ఎలా వీళ్ళకి ముందుగా డిజైన్ అవుతుందంటే వీళ్ళ పూర్వీకులు సర్ప విగ్రహాలను ప్రతిష్ఠించి ఆరాధించకుండా వదిలేసిన, దేవతా సర్పాలను హింసించున్నా, లేదా ఇతరత్ర ఏదైనా దైవాపచారం చేసి ఉన్నా, ఇటువంటి బలమైనటువంటి తప్పిదాలు చేసుంటే ఖచ్చితంగా కాలసర్పదోషం ప్రాప్తిస్తుంది. కాబట్టి కాలసర్పదోషానికి మనకు ఇప్పటివరకు తెలిసినటువంటి రెమెడీసు పుట్టలకు పాలపోయిందని, జంట నాగుల సర్పాలను విగ్రహాలను ప్రతిష్ఠించండి, వాటికి పాలబోసి అభిషేకం చేయమని, రకరకాల సర్పాలయాలకు వెళ్ళి రమ్మని, నాగుల చెవితి వస్తే విశేషంగా పూజ చేయమని చెప్తూ ఉంటారు. మా తంత్రజ్యోతి విధానంలో మేము వీటన్నిటికీ పూర్తిగా ఎంకరేజ్ చేయం. అంటే దోషానికి ఎలా పూజ చేస్తాము? దోషానికి పూజ చేయకూడదు. అంటే గాయం పైన మళ్ళీ గాయం చేసినట్టు ఉంటుంది. మేము చెప్పేది శాశ్వత పరిష్కారము అని అడిగారు కాబట్టి గరుక్మంతుడి యొక్క ఆరాధన చేస్తే సర్పదోషం పోతుంది. ఆయన సర్ప జాతి నిర్మూలనకే అవతరించిన దేవత ఆయన. కాబట్టి గరుక్మంతుడు ఆరాధన ఎలా చేయాలి? గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎదురుగానే ఉంటాడు, ఆయన యొక్క వాహనం. కాబట్టి గరుక్మంతుడు ఆరాధన ఎంత విశేషంగా చేస్తే కాలసర్ప దోషం అంత బలహీనపడిపోతుంది. అది వదిలేసి దోషానికే పూజ చేయండి అంటే ఏమవుతుంది? దోషమే పెరుగుతుంది. ఇప్పుడు మా పరిశీలనలోకి వచ్చినటువంటి ఎన్నో జాతకాలకు మేము సర్ప ఆరాధన చేయకూడదు అంటే, అయ్యో మేము చేసేసాము, చేసినాక ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయని చెప్పిన వాళ్ళే కానీ అది చేసి మేము బాగుపడ్డామని చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు. ఎందుకంటే అదే శాశ్వత పరిష్కారం అయితే వాళ్ళ జాతకం మా దగ్గర రాదు. వాళ్ళు అది పరిహారం చేసి రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ మా దగ్గర ఏంటి జాతకం వేయాల్సి వస్తుంది? బాగుంటే ఎవరు జాతకం ఎవరండి? మరి ఏం చేస్తున్నారు? దోషానికే పూజ చేసి దోషం చుట్టూనే పడి ఏడుస్తున్నారు. అంటే ఇబ్బందులు అక్కడే ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. గరుక్మంతుని ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే గరుక్మంతు దగ్గరికి వెళ్తామో ఇమ్మీడియట్ సర్పదోషం ఒక అడుగు వెనక్కేస్తుంది. కంటిన్యూగా ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మన దరిదాపులకు సర్పదోషం రాదు. మరి కొన్ని రకాల తాంత్రిక ప్రయోగాల్లో సర్పకట్టు కడతారు. ఆ సర్పకట్టు విప్పేది చాలా కష్టం. గరుడ కట్టుతో దాన్ని విప్పేయచ్చు. గరుడ మంత్రం చదివితే సర్పకట్టు విడిపోతుంది, ఇంక వేరే మార్గం లేదు. కాబట్టి ఇంత క్లియర్గా మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. మరి గరుక్మంతుల వారికి ఎలా ఆరాధన చేసుకోవచ్చు అంటే, మా దగ్గర ఆభయహస్త కరుంగులి తంత్ర విగ్రహం ఉంది. 2,40,000 సార్లు ఆ మంత్రాన్ని హోమం చేసి ఆ మంత్రం యొక్క శక్తిని ఈ విగ్రహానికి నిక్షిప్తం రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నమాట. గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము. ఇదే హోమాన్ని రేపు నెల అంటే జూన్ 15వ తేదీలోపు, ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు, ఇక్కడే మన కూకట్పల్లిలో కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయంలో
సుమారు 1000 గరుడ విగ్రహాలను ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియనటువంటి, ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి గరుడ హోమాన్ని అతి భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. పాల్గొనదలుచుకున్న వాళ్ళు గరుడ హోమంలో పాల్గొనొచ్చు. దానికి తగిన రుసుము ఉంటుంది. విగ్రహాన్ని కూడా అక్కడే తీసుకోవచ్చు. ఆ హోమంలో పాల్గొంటే కూడా సర్పదోషము ఆ హోమం యొక్క ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోతుంది. ఇక విగ్రహం తీసుకున్న తర్వాత దానికి డైలీ పూజ చేయాలి గురుగారు, ఎలాంటి నియమాలు పాటించాలి? సాధారణంగా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక ఫోన్ తీసుకుంటాము, దానికి కనీస నియమాలు ఏంటి? దానికి స్క్రీన్ గార్డ్ వేసుకోవడము, దానికి చుట్టూ మళ్ళీ పౌచ్ వేసుకోవడము, దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడము, మనకి బ్యాలెన్స్ వేసుకోవడము, కనీస ధర్మాలు పాటిస్తాం. అంటే ఏకంగా ఒక దేవతా విగ్రహం ఇది. నైవేద్యాలు ఖచ్చితంగా పెట్టాలి. నైవేద్యాలు పెట్టకపోతే దేవతను అవమానించినట్టు. మన అతిథిని అవమానిస్తే ఎంతో తప్పు, దేవతను అవమానిస్తే అంతకు కోటి రెట్లు తప్పు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ లాంటివి, కొబ్బరికాయ, తేనె, బెల్లము, అటుకులు, చెరుకు రసము, అరటి పండ్లు ఇట్లాంటివి సహజ సిద్ధమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. పాలు నిషిద్ధం, ఎందుకంటే ప్యాకెట్ పాలు పెట్టకూడదు. అదేవిధంగా ఉడికించిన ఆహారం నిషిద్ధం. మనం ఆ దేవతలు తినగలిగేంత గొప్పగా మనం వండలేం. ఈ కరుంగలి గరుడ అభయహస్త గరుడ విగ్రహం ఎందుకంటే, కరుంగలి అనేది చుట్టూ ఎక్కడుంటే అక్కడ చుట్టూ 6 మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని నేను ఒక వీడియోలో చూశాను. ఆయన ఒక మిషన్స్తో చూపించాడు, మహానుభావుడు. ఆయన చాలా ఆశ్చర్యం వేసింది నాకు. బ్లాక్ ఎబోని బెనిఫిట్స్ అని కొడితే గూగుల్లో మనం చదవలేనంత ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆ యొక్క చెట్టుతో ఉన్నాయి. ఆ చెట్టుతో చేసినటువంటి, ఆ చెక్కతో చేసినటువంటి అభయహస్తం. ఎక్కడైనా గరుకుమంతుల వారు ప్రసన్న వదనంతో ఉంటారు, నమస్కార వదనంతో ఉంటారు, భక్తి పారవశ్యంలో ఉంటారు. ఇక్కడ ఆయన అభయహస్తంతో ఉంటాడు అనమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు కాపాడుతాను, అభయహస్తం అంటే. కాబట్టి ఈ విగ్రహాన్ని ఇప్పుడు మనం కొన్ని వేల మందికి ఇప్పటికే ఇచ్చాము, చక్కగా ఆరాధించుకుంటున్నారు. మరి ఇది కాలసర్పదోషం సమూలంగా నిర్మూలిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. ఆ గరుడ విగ్రహాన్ని మేము ఇచ్చేదానితో పాటు ఒక పూజా విధానం పుస్తకం కూడా ఇస్తాం. ఆయనకు ఉన్నటువంటి మంత్రాలు, గరుడమాల మహామంత్రం అన్నీ కూడా ఇస్తాము. హోమ రక్ష ఇస్తాము, హోమంలో హోమ భస్మాన్ని ఇస్తాము. అది ఒక ఎర్రటి గుడ్డలో కట్టి గడపలో సింహద్వారంలో కట్టుకోవచ్చు. తర్వాత వాటితో పాటు కుబేర కుంకుమ, లక్ష్మీ కుంకుమ, విభూది కూడా ఇస్తాము. ఇంకా జీవిత పర్యంతం ఆయన సర్పదోషం వాళ్ళ దరిదాపులకు రాకుండా కాపాడతాడు. దీనికోసం ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేసి డబ్బులు ఖర్చు, ఫలితం ఉండదు. మళ్ళీ వెతుకులాట. ఎంతమందిని నమ్మాలి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, మన పరిస్థితులు ఏంటిది, ఇలా తిప్పేది కూడా సర్పదోషమే. పాము కరిచిన వాడు ఒకచోట కూర్చో ప్రశాంతంగా ఉంటాడా? కాలసర్పదోషం వాళ్ళు ఇలాగే పరుగులు తీస్తారు. ఎలా బతకాలి? ఈ దోషం రూపంలో పరిస్థితులు వాళ్ళని కాటేస్తూనే ఉంటాయి. నవ్వుల పాలవుతారు, అవమానాలు ఎక్కువ జరుగుతుంటాయి. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఎంత దేవుడి దగ్గర వెయిట్ చేసినా కానీ ఉండదు, కనికరం ఉండదు. ఈ సర్పదోషాలు ఒక్కసారి దోషం ఏంటంటే 6 తరాలు ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుని నిర్మూలించుకోగలిగిన వాళ్ళు వాళ్ళే 6వ తరం అవుతారు. లేదంటే వాళ్ళు అనుభవించాల్సినంత బ్యాలెన్స్ తర్వాత జనరేషన్స్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది పరిస్థితి. కాబట్టి ఈ సర్పదోషానికి శాశ్వత పరిష్కారం గరుడారాధనే. ఇంకా వేరే ఆరాధన అంటే ఏది లేదు. సర్పాలకే పూజించడం వల్ల అదే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, గరుత్మంతుడికి సంబంధించి శక్తివంతమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గురుగారు? ఎక్కడెక్కడ సందర్శిస్తే చాలా బాగుంటుంది అంటారు? గరుత్మంతుడికి సంబంధించిన ఆలయాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, తిరుమలలో గరుడ సేవ జరుగుతుంది. ప్రతి పున్నమి గరుడ సేవ చేస్తారు. ఆ సేవలో పాల్గొని రావచ్చు. తర్వాత కుంభకోణం దగ్గర నాంచియార్ అనేటువంటి ఒక కోయిల్ ఉంది, నాంచియార్ కోయిల్. ఆ నాంచియార్ కోయిల్లో గరుడ విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ విగ్రహము ఫస్ట్ 4 ఎత్తుకుని బయట వస్తారు ఊరేగింపు చేయడానికి. కొద్ది దూరం పోగానే బరువు ఎక్కిపోతుంది. 8 మంది పట్టుకుంటారు. ఇంకొంత దూరం పోగానే మళ్ళీ 16 మంది పట్టుకుంటారు. ఇంకొంత దూరం పోగానే 32 మంది ఎత్తుకుంటారు. అంత బరువు పెరుగుతుంది. ఆనందంతో ఆ గరుడ విగ్రహంలో కూడా కళ అలా పెరిగిపోతుంది. అలా 64 మంది ఎత్తుకునే వరకు పెరుగుతుంది. ఇప్పుడు కూడా చూసుకోవచ్చండి, ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ ఉత్సవం. 64 మంది మోస్తారు. అంటే నలుగురు వల్ల ఏ పని కాదు. తిరుక్కొని మళ్ళీ ఆ ప్రాకారాలను తిరుక్కొని వచ్చేకాడికి మళ్ళీ తగ్గుతూ 4తో వచ్చేస్తుంది. చివరికి 4 మిగులుతారు, లోపల పెడేస్తారు. స్టిల్ నవ్వు ఈరోజు కూడా చూడొచ్చు. నాంచియార్ కోయిల్ అంటే ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి నాంచియార్ కోయిల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని చూడొచ్చు. అక్కడికి వెళ్ళి రావచ్చు. గరుడ అనుగ్రహం కలుగుతుంది, సర్పశాంతి జరుగుతుంది. అదేవిధంగా శ్రీరంగంలో రంగనాయకుల వారి ఆలయంలో అతిపెద్ద గరుడ విగ్రహం ఉంది. స్వామివారు కూర్చొని ఉంటారు. ఆయన గోర్లు కూడా ఇంతంత పొడవు ఉంటాయి. ఇలా కూర్చొంటాడు ఆయన. కాలి గోర్లు కూడా చాలా పొడవుగా ఉంటాయి. అంత పెద్ద గరుడ విగ్రహం మనం ఎక్కడా చూడము. అది ఎప్పుడో 1000 సంవత్సరాలకు ముందు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం.
అక్కడ ఒక అరగంట కూర్చుంటే చాలు, ఇంక సర్పదోషం పరారు. అక్కడ వెళ్ళి అర్చన చేసుకుంటే చాలు. తరచూ శ్రీరంగం వెళ్ళి వస్తూ ఉంటే చాలు. తరచూ తిరుమలకు వెళ్ళి గరుడ సేవలో పౌర్ణమి రోజు వెళ్ళొస్తే చాలు. తరచూ నాంచార ఆలయానికి వెళ్ళొస్తే చాలు. గద్ద కనిపిస్తే ఈ వేలు ఓం గరుడ రూపాయ నమః వినత పుత్రాయ నమః విష్ణు వాహనవే నమః అంటూ మనం కానీ తలుచుకుంటే మంచిది. కాబట్టి ఇప్పుడు నేనేదో విగ్రహం తయారు చేస్తాను దీన్ని కొనుక్కోండి అనేది వ్యాపారం కోసం అయితే నేను చెప్పడం లేదు. నైవేద్యాలు పెట్టలేని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, అది మాకు కూడా మంచిది కాదు. నేను చెప్పిన ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా. ఖచ్చితంగా సర్ప శాంతి కలుగుతుంది, సర్ప దోషం పోతుంది, గరుక్మంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గరుక్మంతుని ఆరాధిస్తే లక్ష్మీనారాయణ ఆరాధించాల్సిన అవసరం లేదు, ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి ఇవి నేను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇవి. తిరుమల గరుడ సేవ అంటే ప్రపంచ ప్రసిద్ధి. ప్రతి దేశము వాళ్ళకి సీక్రెట్ ఏజెన్సీస్కి అంతా కూడా గరుడ సేవలే పెట్టుకుంటారు. ఎవడన్నా ఏదైనా కనిపెడితే విని డేగ కనులు రావిని అంటారు. ఆపరేషన్ గరుడ అని కూడా చెప్పి మనం చాలా చూస్తాం మిషన్. ప్రపంచంలో జ్యోతిషం తెలియదు కానీ గరుక్మంతునే సెలెక్ట్ చేస్తారు. వేరే పక్షి ఎందుకు బెటరు? అది ఎంత హైట్ ఎగిరితే అంత క్లియర్గా కింద చూస్తుంది, దాని కనులేమి ఎంత ఉంటాయి. అక్కడి నుంచి ఫ్లైట్ లాగా కింది దిగి ఇలా ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతుంది. మరి గరుక్మంతుడి గురించి మరి ముస్లిం కంట్రీస్ పెట్టుకుంటున్నాయి, క్రిస్టియన్ కంట్రీస్ పెట్టుకుంటున్నాయి, హిందూ మతంలో మన దేశం పెడుతుంది. మరి వేరే పక్షికి ఆ సామర్థ్యం లేదు. సీక్రెట్ ఏజెన్సీస్కి ఆ సింబల్ ఉంటేనే వాళ్ళకి వాల్యూ. కాబట్టి మనకు హాస్పిటల్ సింబల్లో కూడా చూస్తే 2 రెక్కలు ఇలా ఉంటాయి, ఒక 2 పాములు ఇలా చుట్టుకుని ఉంటాయి, DNA సర్పాలని ఇలా ఉంటుంది. ఆ రెక్కలు ఫీనిక్స్ పక్షివి అని కూడా కొంతమంది చెప్తారు. అది ఫీనిక్స్ పక్షివా గరుక్మంతుడివా నాకైతే తెలియదు, కానీ మాత్రం మనకు 2 రెక్కలు కనిపిస్తాయి. మరి హాస్పిటల్లో జ్యోతిశాస్త్రం చూసారా? లేదు. 2 సర్పాలు అంటే సర్పదోషము మనకు మాట్లాడుకుంటున్నాం. మనం DNA సర్పరూపంలో కదా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా చెప్తూ వెళ్తే ఆసక్తికరమైనటువంటి విషయం ఎంతైనా చెప్పొచ్చు, అందరూ ఆమోదయోగ్యమైన విషయాన్ని మాట్లాడచ్చు. కాబట్టి గరుక్మంతుడు యొక్క ఆరాధన సర్పదోషానికి శాశ్వత పరిష్కారం అని చెప్పిన మొట్టమొదటి జ్యోతిష విధానం తంత్ర జ్యోతిష విధానం మాత్రమే. ఆ యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అభయహస్త కరుంగలి గరుక్మంత తంత్ర విగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఏకైక జ్యోతిష విధానం తంత్ర జ్యోతిషం ద్వారానే అందించబడుతుంది. ఆ హోమాన్ని కూకట్పల్లిలో ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు, ఎవరు చేయలేదు. భారీ ఎత్తున చేస్తున్నాము. దాన్ని తొందరలో డేట్ అనౌన్స్ చేస్తాము, వచ్చి పాల్గొనొచ్చు. శాశ్వత నిర్మూలన అంతే. ఓకే. దీని నుంచి ఎటువంటి సమస్య పడాల్సిన అవసరం లేదు. ఆ మంత్రాలకు సంబంధించిన పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది చక్కగా. కాలసర్పదోష నివారణకు మంచి పరిష్కార మార్గం అయితే మాకు తెలియజేశారు గురుగారు. మీ ఆధ్వర్యంలో జరిగే ఈ గరుడ హోమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.